వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ భారతీయుడు పార్ట్ 2 డైరెక్టెడ్ బై శంకర్ గారు, యాక్టెడ్ బై కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్ గారు, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ, సముద్రకని ఇంకా బోచరంతమంది. సినిమా ఎట్లుందో కట్టే కొట్టి తెచ్చి అన్నట్టుగా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి నేను జీరో ఎక్స్పెక్టేషన్ తోటి పోయినా. ఈ సినిమా కింద క్యాప్షన్ ఏంటిది, జీరో టాలరెన్స్ కదా. నేను జీరో ఎక్స్పెక్టేషన్స్ తోటి పోయినా. బయటకు వచ్చేటప్పుడు జీరో హోప్ తోటి బయటకు వచ్చిన. అంటే సినిమా ఆడుతుందా ఆడదా అనే దాని మీద జీరో హోప్ తోటి బయటకు వచ్చిన. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ ఏదో జరగబోతుంది, ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ ఫిషీ అనిపించింది. ఒక ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి ఏదైనా జరిగితే బాగుండు కదా అనిపించింది. క్లైమాక్స్ అసలు ఏం జరిగింది, ఎప్పుడు క్లైమాక్స్ వచ్చిందో అర్థం కాలే. కొంతమంది లేచి వెళ్ళిపోతుంటే అన్న అయిపోయింది అనుకుని వెళ్ళిపోతున్నారు అని పక్కనే నేను చెప్తున్నాను. నేను అన్న సినిమా అయిపోయిందని పోతురు వాళ్ళంతా. నిజంగానే సినిమా అయిపోయింది. అక్కడ హైలైట్ ఏంటంటే క్లైమాక్స్లో భారతీయుడు పార్ట్ 3కి సంబంధించిన ట్రైలర్ ఇడిచిపెట్టినప్పుడు అప్పుడు నాకు శంకర్ గారి బాధ అర్థమైంది. మ్యాటర్ ఏంటంటే సినిమా 110% నాకు అనిపించింది చెప్తున్నా. సినిమా 100% షూటింగ్ కాలే. మ్యాక్సిమం ఒక 50% షూటింగ్ అయిపోయినట్టుంది. ఆ 50% షూటింగ్లో పార్ట్ 3 అని ఇవాళ ఏదైతే ట్రైలర్లో ఇచ్చారో అదంతా కూడా ఈ పార్ట్లోనే అయిపోవాలి. ఈ పార్ట్ కూడా సేమ్ లైక్ భారతీయుడు పార్ట్ 1లో కదా మనకి మెయిన్ ప్లాట్తో పాటుగా ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. యంగేజ్లో కమల్ హాసన్ గారి స్వాతంత్ర పోరాటానికి సంబంధించింది ఉంటుంది చూసిరా. ఆ గసౌండ్ది ఇక్కడ కూడా వీరశంకర్ అనే క్యారెక్టర్కి సంబంధించిన, అంటే ఈ భారతీయుడికి సంబంధించిన ఫ్రెండ్ స్టోరో లేదంటే బ్యాక్ ఎండ్ ఎవరికి తెలియని ఒక వీరసింహము స్వాతంత్ర సమరయోధుడు గురించి చెప్తున్నా అని చెప్పి జస్ట్ క్లైమాక్స్లో ఒక 5 నిమిషాలు ఆగండి అంటాడు కమల్ హాసన్ గారు. ఓయమ్మ ఆగండి అంటేనేది ఇప్పుడే ఎడ్డి టైటిల్ కార్డు పడ్డది, మళ్ళీ ఆగండి అంటేనేదని ఆగిపోయి చూస్తే ఆ స్టోరీ అంతా చెప్పినట్టుగా జస్ట్ ఇంట్రడక్షన్ లెక్క ఉంది. అంటే ఈ సినిమాలో కంప్లీట్గా సేమ్ ఫస్ట్ దాని లెక్క ఒక ఫ్లాష్ బ్యాక్, మెయిన్ ప్లాటు, ఎవరైతే అన్యాయాలు, అరాచకాలు, లంచాలు, కథా కార్ఖానాలు చేసిన వాళ్ళని చంపేయడాలు, వాళ్ళ మీద క్లైమాక్స్లో పెద్ద ట్విస్టు అండ్ పెన్ డ్రాప్ అనేది ఏదైతే మనకు లాస్ట్గా సినిమా ఎండింగ్లో పెన్ డ్రాప్ సీన్ ఒకటి చూపిస్తారు అన్నట్టు. అంటే కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిన కోర్టు జడ్జి పెన్నుని ములికి నిరగొట్టేస్తారు. అంటే ఉరిశిక్ష చేసినప్పుడు ములికి నిరగొట్టేస్తారు కదా, అది జరుగుతుంది. ఎన్ని ఉన్నాయి అట్లాంటివన్నీ కూడా అసలు ఉండాలి. కానీ మొత్తం షూటింగ్ కాకపోయేసరికి శంకర్ గారు ఇప్పటికే కోర్స్ మనకు తెలుసు ఈ సినిమా చాలా డ్రామాటిక్ సిచ్యువేషన్స్ మధ్య షూటింగ్ జరిగింది. కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది. స్టార్ట్ అయింది, ఆపేసిర్రు, మధ్యలో మళ్ళీ తీసిర్రు. షూటింగ్ జరిగేటప్పుడు ఒక ప్రమాదం జరిగింది, సినిమా పోస్ట్పోన్ అయింది, కరోనా వచ్చింది, భోషణం బొంగు బొచ్చలేని సిచ్యువేషన్ జరిగినాయి. దానివల్ల సినిమాని ఫుల్ చేయలే. ఇక మళ్ళీ పార్ట్ 3 అని పెట్టారు. పార్ట్ 3 మీద అంత ఆశలు, ఎందుకంటే పార్ట్ 2 హిట్ అయితే పార్ట్ 3 మీద ఉంటాయి. కానీ పార్ట్ 2లో అసలు లేదు అనిపించింది. ఎందుకు లేదు అనిపించిందో ఒకసారి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఫుల్ఫిల్నెస్ లేదు అండ్ సినిమా వెరీ ల్యాగ్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ నవేడేస్ జనరేషన్కి అస్సలు ఆనని కూడా ఆనదు. ఎందుకంటే అంత డెడ్ స్లో ఉన్నది. అనవసరమైన ఫైట్స్, అనవసరమైన సీన్లు ఇరికిచ్చారు. అసలు సెకండ్ హాఫ్లో అయితే ఇంకా క్లైమాక్స్ దాకా గుంజడానికి ఈవెన్ అట్లా సైకిల్ మీద పోయే సీన్ అయితే, అంటే యూనిసైకిల్ మీద పోయేసి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే ఎంత పొడిగిచ్చారో అందులో. అసలు ఇదివరకు మనం శంకర్ గారి దాంట్లో మన పీటర్ రయన్స్ ఫైట్స్ మొత్తం హంగామా చూసినాం కదా. ఇంకా అసలు ఏముండదు, యూనిసైకిల్ మీద అట్లా పోతుండే ఎంబడిపడి చేజ్ చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. అండ్ అన్సింక్ సీన్లు, అసలు అక్కడ సీన్లో లేని సీన్లు కూడా ఉంటాయి. ఇక ఎప్పుడు పోతే బొచ్చరాని ఉన్నాయిలే. కానీ సినిమా విషయానికి వస్తే సిద్ధార్థ్ అండ్ సినిమా మెయిన్ ప్లాట్ ఏంటంటే సిద్ధార్థ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్. సిద్ధార్థ్ ఈ సినిమాలో పెద్దగా అంటే వావ్ అనిపించే ఒక క్యారెక్టర్ అయితే లేదు. అఫ్కోర్స్ ఉంది, మంచి క్యారెక్టరే. కాకపోతే దాంట్లో ఫుల్ఫిల్నెస్ లేకపోయేసరికి మనకేం అనిపించదు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో చెడు పైన మంచి విజయం అనేది ఒకటి జరగాలి కదా, అట్లాంటి ఏం జరగదు అన్నట్టు. మంచి పైన చెడు విజయం జరిగినట్టుగా ఒక రకమైన ప్లాట్లో వెళ్తుంది. అది దానికి కారణం ఏంటంటే అసలు క్లైమాక్స్ మొత్తంగా షూటింగే జరగలేదు అన్న ఫీల్ అయితే ఒక క్లారిటీ వచ్చింది. సిద్ధార్థ్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా బార్కింగ్ డాగ్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ సోషల్ మీడియా, యూట్యూబ్ బాగా హిట్ కాకముందు తీసిన సినిమా అనుకుంటా. ఫేస్బుక్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది, లేదంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద పెట్టేటోళ్ళు. కానీ అయితే సిద్ధార్థ్ అండ్ కో అంతా కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నడిపిస్తూ ఉంటారు, బార్కింగ్ డాగ్స్ అని. వాళ్ళు బయట జరుగుతున్న అన్యాయాలు, స్టార్టింగ్ అంతా మనకు అన్యాయాలు చూపిస్తూ ఉంటే సేమ్ కైండ్ ఆఫ్ మనకి ఇదివరకు చూసినట్టుగా లంచము, ఎడ్యుకేషను, ఏమిది మన కరప్షను, లోన్స్ అండ్ పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, ఇవన్నీ స్కామ్స్, లోన్స్ ఇట్లాంటి అన్నిటి మీద
మనకి ఎడ్యుకేషన్కి సంబంధించిన పాయింట్లు అన్నీ కూడా మన ఇదివరకు శంకర్ గారి సినిమాలో ఉన్న ప్రతి చిన్న చిన్న టాపిక్ అంటే ప్రతి ఒక్క సినిమాలో ఒక మెయిన్ ప్లాట్ మీద వెళ్తుంది కదా, అట్లాంటి అన్ని ప్లాట్లు కలిపి అదో సమస్య చూపిస్తే వీళ్ళంతా సోషల్ మీడియాలో పెడుతుంటే ఇది వర్కౌట్ కాకపోతే ఇక కమ్ బ్యాక్ ఇండియన్, నేను స్టోరీ రివీల్ చేస్తున్నాను అబ్బా, కమ్ బ్యాక్ ఇండియన్ అని అక్కడనే స్టార్ట్ అయిపోతుంది. అక్కడనే సినిమా స్టార్ట్. కమ్ బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్తో మొదలై గో బ్యాక్ ఇండియన్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే దాకా సినిమా జరుగుతుంది. ఇది మెయిన్ ప్లాట్ వెళ్తూ ఉంటుంది. అసలు గో బ్యాక్ ఇండియన్ అన్న తర్వాతనే అసలు సినిమా స్టార్ట్ కావాలి, కానీ అక్కడికే సినిమా షూట్ చేసినట్టున్నారు, ఆడికే ఖతం అయిపోయింది. అయితే థర్డ్ పార్ట్లో అదంతా చూపిస్తారు అన్నట్టుగా చెప్పినారు. ఇక టోటల్ సినిమా దీని మీద నడుతూ ఉంటుంది. ఈ మధ్యలో కమ్బ్యాక్ ఇండియన్ వచ్చిన తర్వాత ఏం చేసిండు అండ్ గో బ్యాక్ ఇండియా అవ్వడానికి కారణం ఏమైంది అనే దానిలో అంత రసవత్తరంగా తీసుకుపోలే. అండ్ ప్రతి సీన్ని కూడా మ్యాక్సిమం సీరియల్ తీసినట్టు ల్యాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ టోటల్ సినిమాలో నాకు రకుల్ ప్రీత్ సింగ్కి పెద్ద క్యారెక్టర్ ఏం లేదు, అంటే హీరో లవర్ క్యారెక్టర్గా అది క్యాజువల్గా హీరోయిన్స్ ఉండే క్యారెక్టర్ అనుకోండి. అయితే 2-3 సీన్లలో ఉంటుంది కదా, అందులో రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర నుంచి సినిమా టోటల్గా నాకు నచ్చిన ఒకే ఒక డైలాగు ఎలక్షన్స్ గురించి. ఎలక్షన్ ఈజ్ నాట్ ఎ చేంజ్, ఇట్స్ జస్ట్ ఎక్స్చేంజ్ అని ఓ డైలాగ్ ఉన్నది, నాకు బాగా నచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే హీరో ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ మనకి ఎలక్షన్ అనే ఒక ఓట్ అనే ఆయుధం ఉన్నది అని అంటే రకుల్ ప్రీత్ సింగ్ కొడుతానంటే ఎలక్షన్ అనేది పెద్ద చేంజ్ కాదు, జస్ట్ ఎక్స్చేంజ్ మాత్రమే. ఈ పొలిటీషియన్ నుంచి ఇంకో పొలిటీషియన్ పోతే ఆ 4 పొలిటీషియన్స్ అక్కడ తిరుగుతూ ఉండేది, అంతకు మించి ఇంకెవరు ఉంటారు. ఇది కళ్ళకు గట్టిన నిత్య సత్యము వాస్తవము. ఇది నాకు బాగా నచ్చిన డైలాగు. అంతకుమించి సినిమాలు నాకు ఇంకేం నచ్చలే. సముద్రకాని గారు ఉంటారు, ఆయన ఓవరాల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కరప్టెడ్ అయిపోయారు ఇండియాలో. ఇప్పుడు ప్రతి పర్సన్ కరప్షన్ చేస్తున్నాడు, నువ్వైనా నేనైనా ఎవరైనా కరప్షన్ చేస్తున్నాం. ఇంట్లో నుంచి కరప్షన్ని తొలగించాలి అనే పాయింట్ మీదకి వెళ్ళి పోతుంది, కానీ ఇది పోదు ముందడికి, అది అక్కడికి మధ్యలో డ్రాప్ అయిపోయినట్టు ఉన్నది. అండ్ ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే చెప్తాబ్బా, సినిమా ఎట్లా మంచిగా లేకపోయినా శంకర్ గారి మీద నాకైతే హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే మన చిన్నతనంలో జెంటిల్మెన్తో మెంటల్ ఎక్కించింది ఆయన్నే, ఆ యంగ్ ఏజ్లో అపరిచితుడితో ఆగమాగం చేసింది ఆయన్నే, అండ్ ఇంకా లేటెస్ట్గా రోబోతో రెవల్యూషన్ సృష్టించింది ఆయన్నే. సెకండ్ పాన్ ఇండియన్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ ఎవరంటే అది ఖచ్చితంగా శంకర్ గారే. ఫస్ట్ మణిరత్నం గారు అవుతారు, సెకండ్ మనకు శంకర్ గారు అవుతారు, ఆ తర్వాతనే రాజమౌళి గారు అయినా, ఆ తర్వాతనే మన నాగాశ్విన్ అయినా ఎవరైనా. ఆయన మీద అందుకే హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. భారతీయుడితో అప్పట్లో బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టిరు, మళ్ళీ అదే రిపీట్ చేద్దామంటే పూర్తి స్థాయి సపోర్ట్ ఆయనకు రాలేదనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే జనరేషన్ మారింది. అంటే అదేది మనకి రావు రమేష్ గారు ఒక డైలాగ్ చెప్తారు చూసారా, ప్రతి జనరేషన్కి ఒక కొత్త తరం మొదలవుతుంది, అలవాట్లు మారుతాయి, పద్ధతులు మారుతాయి, జనరేషన్ చేంజ్ అవుతుంది చూసారా. జనరేషన్ మారింది, జనంతో స్పీడ్ కావాలి, కొద్దిగా ల్యాగింగ్ అనిపించింది. ఇలాంటి ప్రజల సమస్యల గురించి పట్టించుకునే బ్యాచ్ జనాల్లో బాగా తగ్గిపోయింది. అప్పుడు మనం ఎంగేజ్లో ఉన్నప్పుడు అయితే ఇట్లా కుర్చీ ఇట్లా కత్తి తిత్తా అంటే బెల్ట్లోకి వెళ్ళి మొత్తం గతగత షేకలు ఆడింది భారతీయుడి సినిమా. ఆ బెల్ట్లో కత్తి తిత్తేంది, ఏళ్ళు ఇట్లా తిప్పి ఇట్లా గుద్దుతేంది. కొంతవరకు టెక్నాలజీని బాగా ఏదో ఏఐతో జనరేట్ చేసిన కొన్ని కార్టూన్ అవి బాగా అనిపిస్తాయి, అంటే ఏఐతో జనరేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అవన్నీ కొన్ని మంచిగా ఉన్నాయి. అండ్ టైటిల్ పడేటప్పుడు కూడా ఇట్లా ఏళ్ళు తిప్పి ఇట్లా ఇండియాని కిందికి వెళ్ళి గుద్దితే మొత్తం కరప్షన్ అంతా పోయి పచ్చగా అయినట్టుగా భారతీయుడు టైటిల్ పడ్డట్టుగా టైటిల్ పడ్డది బాగున్నది. అట్లాంటి కొన్ని బాగున్నాయి. అవి మెయిన్గా సినిమాకి సంబంధించినవి కాదు కదా, టెక్నాలజీ అంతా బాగా యూజ్ చేశారని చెప్పుకోవాలి. కానీ సినిమా బాగా పండాలి అంటే రసవత్తరంగా స్క్రీన్ ప్లే జరగాలి, అది జరగలేదు. దానికి కారణం ఏంటంటే ఫుల్ఫిల్నెస్ లేదు, ఆయన దగ్గర ఫుటేజ్ లేదు. పోయి మొత్తం సినిమా అంతా తీసి ఉంటే ఆయన ఇరికితే 2.5 గంటలలో దడలాడించేటోడు. మొత్తం ఇట్లా అపరిచితుడు కానీ ఇవన్నీ సినిమాలు చూస్తున్నప్పుడు శంకర్ గారి సినిమాలు చూస్తుంటే గిట్ల ఒక వేవ్ పోతుంది, గూస్ బంప్స్ మూమెంట్ వస్తాయి, కళ్ళకి నీళ్ళు కారితే కొన్ని సీన్లలో ఎమోషనల్ అయిపోతాం. అట్లాంటివన్నీ జరగలేదు. అండ్ శంకర్ గారి మార్కులో మనకి ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది. మామూలుగా అయితే శంకర్ గారి మార్క్ ఏంటంటే సినిమాలో 6 పాటలు ఉంటే 6 పాటలు అద్భుతమైన లొకేషన్లు. మనం జీన్స్ టైంలో కూడా చూసినాం కదా, అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అసలు పాటల మీద కాంప్రమైజ్ కూడా కాడు. మెమరబుల్ సాంగ్స్ ఉండిపోతాయి శంకర్ గారి సినిమాల్లో. కానీ ఈ సినిమాలో అట్లాంటిది ఒక్క సాంగ్ కూడా లేదు, అస్సలు ఒక్క సాంగ్ కూడా లేదు. అనిరుద్ధ్ని రుద్దుదామని చూస్తే వర్కౌట్ కాదు కదా. శంకర్ గారు, ఏఆర్ రెహమాన్ గారే కాంబో. ఆ కాంబోలో వచ్చిన అద్భుతమైన రిచ్నెస్ ఉన్న పాటలు వస్తాయి. అసలు ప్రతి సినిమాలో అద్భుతమైన పాటలే. మన ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటే ఏఆర్ రెహమాన్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన పాటలే అద్భుతమైన పాటలు. అట్లాంటిది ఒక్క పాట లేదు. అనిరుద్ధ్ డప్పల సప్పుళ్ళు పెట్టిండు.
అనిరుద్ధ్ జనాలకి ఎక్కిండు కాబట్టి అనిరుద్ధుని పెట్టుకొచ్చి పెడదామంటే ఆయనకి రుద్దుకుంటే ఇప్పుడు జోగి కలిసి రుద్దుకుంటే ఏం రాలుతుంది బూడిదే అన్నట్టు ఇప్పుడు అంటే మహామహులు కలిసి రుద్దుకుంటేనే అద్భుతాలు రాలుతాయి తప్ప ఉత్తుత్తోలు అంటే ఇప్పుడు ఏంటంటే వేరే ప్లాట్ఫామ్స్ ఇవి. శంకర్ గారు అయితే అనిరుద్ధ్ గారు అయితే వేరు. అనిరుద్ధ్ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, శంకర్ గారు అద్భుతమైన డైరెక్టర్. కానీ వీళ్ళిద్దరి కాంబో వర్కౌట్ కావాలని లేదు కదా. ఇప్పుడు రాజమౌళి గారు కీరవాణి గారే కాంబో, మళ్ళీ రాజమౌళి గారు డిఎస్పి గారి కాంబో పెడితే ఎట్లుంటుంది, ఘోరం ఉంటుంది. ఆ టైప్లో ఉంది ఇది. ఒక పాట కూడా బాగలేదు. అండ్ ఉన్న పాటలల్లో ఒక పాట ఈయన స్టైల్లో ఒక స్కై అనే సెట్ తోటి చేసినట్టుగా అనిపించింది. రిచ్ పర్సన్స్ అని చూపించిన ప్రతిసారి మనకు ఏదో విజయమాల్యా గారిని ఎగ్జాంపుల్ తీసుకొని చూపించినట్టుగా ఆ టైప్లో కనబడ్డది. ఓకే, సినిమాలో ఏదైతే పెద్దగా బాగాలేదు. యాక్చువల్లీ సినిమా ఫుల్గా తీసింటే బాగుండేదేమో, కూల్గా తీయకపోవడం వల్ల చాలా డ్రామాటిక్ సిచ్యువేషన్స్ మధ్యలో ఈ సినిమా షూటింగ్ జరగడం వల్ల పూర్తి డ్రామాని షూట్ చేయకపోవడం వల్ల ఈ సినిమా రిజల్ట్ ఇట్లుంది. కానీ దీనివల్ల ఏంటంటే ఆడియన్స్ అంటే మనలాంటి కామన్ మ్యాన్స్ జనాలకి పైసలు వేస్ట్ కదా. ఒక అద్భుతమైన సినిమా సీక్వెల్ అని మనం పోతాము. అందుకే మనకి శంకర్ గారి ఫేస్లో ఒక డౌట్ ఎక్స్ప్రెషన్ మనకి బాగా కనబడ్డది. ఏది ఆ ఫంక్షన్స్లలో ఎక్కడ చూసినా కానీ ఆయన కొంచెం డౌట్గా ఎందుకున్నాడు అంటే నాకు ఇవాళ సినిమా చూస్తే అర్థమైంది. సినిమా పూర్తిగా తీయలేదు, ఏదో అడిదిప్పి ఎడిటింగ్ మాయాజాలం చేసి అసలు క్లైమాక్స్ అని గుర్తుపట్టవు నువ్వు క్లైమాక్స్ అని అట్లుంటుంది. అరే పోతుర్రు వాళ్ళు క్లైమాక్స్ కాలేదు, పోతుర్రు ఏంది వాళ్ళు క్లైమాక్స్ అనుకున్నట్టున్నారు నేను అంటున్నా పక్కన ఆయనతోటి. ఆడ చూస్తే ఎండి టైటిల్ పడ్డది. మరి నేనేనా ఎర్రిపప్పు ఇక్కడ అని చెప్పి లేచి వెళ్ళిపోయాను. అట్లున్నది అన్నాడు సిచ్యువేషన్. ఓవరాల్గా సినిమా బాగాలేదబ్బా, నచ్చలే, అసలు బాగాలే. సరే ఉంటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. మీరు ఖచ్చితంగా లైక్ చేస్తే మనకు వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ తోటి కుమ్మి పడేద్దాం, దంచి పడేద్దాం. త్వరలో రానున్న బిగ్ బాస్ వీడియోలో ఒక అద్భుతమైన అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నా. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే.